ఓం సమస్తజనకల్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మవిద్వరం ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. నిన్న మనం 8వ మంత్రంలోకి ప్రవేశించాం. ఏమిటా మంత్రం? తపసా చీయతే బ్రహ్మ తతోన్నమభిజాయతే అన్నాత్ ప్రాణో మనస్సత్యం లోకాః కర్మసు చామృతం. ఇది అంటే దీనికి ఏమన్నారు? యద్ బ్రహ్మణ ఉత్పద్యమానం విశ్వం తదనేన క్రమేణ ఉత్పద్యతే న యుగపద్ బదరముష్టి ప్రేక్షవదితి క్రమ నియమ వివక్షార్థ అయం మంత్ర ఆరభ్యతే. అంటే సృష్టి అంతా కూడా ఒక క్రమంగా నియమబద్ధంతో వచ్చింది, వ్యక్తమైంది. కానీ ఒక్కసారిగా ఏదో రేగిపళ్ళు తీసుకుని చేతిలో తీసుకుని విసిరినట్టుగా కాదు సుమా అని చెప్పడం జరిగింది. యుగపత్ కాదు, సైమల్టేనియస్లీ ఒక్కసారిగా ఏదో వచ్చింది అని కాకుండా క్రమంగా వచ్చింది అని మనం చూసాం. తర్వాత ఈయనకి ఇక్కడ శంకరాచార్య భాష్యం మొదలు పెడుతూ ఏమన్నారంటే, తపస అంటే ఏమిటి? జ్ఞానేన ఉత్పత్తి విధి జ్ఞతయా భూతయోని అక్షరం బ్రహ్మ చీయతే ఉపచీయతే ఉత్పాదయిషద ఇదం జగత్ అంకురమివ బీజం ఉచ్ఛూనతాం గచ్చతి పుత్రమివ పితా హర్షేణ. అంటే ఈ ప్రపంచం అంతా కూడా ఉత్పత్తి చేయడానికి ఆయనకి జ్ఞానం ఉన్నది, ఆయన పూర్ణమైనటువంటి జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానము ఇవన్నీ కూడా జ్ఞతయా భూతయోని అక్షరం బ్రహ్మ, ఈ సమస్త భూతాలకు కారణమైనటువంటి అక్షరం బ్రహ్మ. భూతయోని అంటే ఎగ్జెక్టివ్ అక్కడ. భూతయోని అక్షరం బ్రహ్మ, ఈ సమస్త భూతములకు కారణమైనటువంటి అక్షర పరబ్రహ్మ పరమాత్మ ఉపచీయతే. ఉపచీయతే అంటే ఇక విషయాన్ని తెలుసుకుని ఇంకా దగ్గరికి, ఉపచీయతే అంటే ఇక సంసిద్ధ వేయడం అనుకోండి అంతే. ఉపచీయతే అని ఆ జ్ఞానాన్ని తీసుకొచ్చిన తర్వాత ఉత్పాదేశ ఇదం జగత్, ఈ జగత్ అంతటినీ కూడా సృష్టించేయడానికి ఉత్పాదిషద్ ఇదం జగత్ అంకురమివ బీజం, అంటే బీజం అంకురంలాగా మారినట్టు అంకురమివ బీజం, బీజం నుంచి అంకురం వచ్చినట్టుగా ఈ సృష్టి అంతా కూడా ఆయనలోంచి ఉద్భవించింది. 2 ఉదాహరణలు మనం చూసుకున్నాం నిన్న. ఏమిటంటే పుత్రుణ్ణి చూడగోరిన తండ్రి పొంగినట్లు, ఒకటేమో బీజం అంకురంగా వచ్చినట్టు. ఆ పుత్రుణ్ణి కలుగుతున్నాడు అంటే తండ్రికి ఎంత ఉత్సాహం ఉప్పొంగుతాడు. ఈ 2 ఉదాహరణలు చెప్పారు. అంటే మొదటిది ఈ సమస్త బీజాంకరం అంటే ఏంటి? అక్కడ ఉపాదాన కారణం అని ఈశ్వరుడు, ఉప్పొంగడం అనేటువంటిది ఒక నిమిత్త కారణం, ఒక ఇంటెలిజెంట్ ప్రిన్సిపల్ అక్కడ ఉన్నది. అంటే ఉప్పొంగడం అంటే నేను చెప్పుకున్నాను నేను, ఒక చక్కగా లోపల ఒక ఒక ఆవేశం, ఒక సంకల్పం, ఆనందం ఏ విధంగా పుత్రుడికి చూడాలని కలుగుతుందో తండ్రికి, ఆ విధంగానే అహమేకం బహుశ్యాం అనేటువంటిది కలిగించుకోవాలని ఆ కోరిక ఆయనలో కలిగింది. అది అక్కడి నుంచి ఈ సృష్టి అంతా కూడా చేశాడు. అది అక్కడ చూసుకున్నాం. వాళ్ళ భాషల్లో ప్రవేశిద్దాం. ఏవం సర్వజ్ఞతయా సృష్టి స్థితి సంహార శక్తి విజ్ఞానవత్తయా ఉపచితాత్ తతః బ్రహ్మణః అన్నం అద్యతే భుజ్యత ఇతి అన్నం అవ్యాకృతం సాధారణం సంసారిణాం వ్యాచకీర్షిత అవస్థారూపేణ అభిజాయతే ఉత్పద్యతే. చూడండి, ఏవం సర్వజ్ఞతయ, ముందు ఈ సృష్టి మొత్తం సృష్టించడానికి సర్వజ్ఞతయ అంటే సర్వజ్ఞత్వం ఉన్నటువంటి వాడు ఎవరు? ఆ ఈశ్వరుడు, సృష్టికర్త. ఆ సర్వజ్ఞతయ సృష్టి స్థితి సంహార శక్తి విజ్ఞానవత్తయ, దాని సర్వజ్ఞుడు, సర్వజ్ఞం ఉన్న సర్వజ్ఞత్వము అంటే ఏమిటి? ఈ సృష్టిలో సృష్టి చేయడము, స్థితి, తర్వాత లయం, ఈ 3 కూడా విజ్ఞానవత్తయ అంటే వాటికి కావలసినటువంటి శక్తి విజ్ఞానవత్తయ. ఈ 3ను చేయడానికి కావలసినటువంటి శక్తి, కావలసినటువంటి విజ్ఞానము. చాలా
ఇవన్నీ మనం ఇంకా చెప్పుకోవాలంటే బోర్డు చెప్పుకోవచ్చు ఇందులోనే. మన భాష చెప్పుకుందాం కొంతసేపు. చాలా మందికి శక్తి ఉంటుంది కానీ విజ్ఞానం ఉండదు. విజ్ఞానం ఉన్నవాడికి శక్తి ఉండదు. అంటే ఏదైనా పని చేయాలనుకోండి, పని చేయడానికి శక్తి ఉంది, కానీ ఎలా చేయాలో తెలియదు. కొంతమందికి ఎలా చేయాలో తెలుసు, కానీ చేయడానికి శక్తి లేదు. సరే, మనకి మనం కల్పించుకున్నటువంటి లక్ష్యాలు ఎలా మనం సాధించాలో అని మనకు తెలుసు. ఈ విధంగా చేస్తే ఆరోగ్యం బాగుపడుతుంది, ఈ నియమ విధానాలు కనుక పాటిస్తే మనకు ఆరోగ్యం బాగుంటుంది, లేకపోతే అనుకున్నటువంటి తలించినటువంటి పని, సంకల్పం, కార్యం పూర్తవుతుంది అని మనకు తెలుసు. జ్ఞానం ఉన్నది ఎలా చేయాలి, ఏం చేయాలి అని. కానీ ఆ శక్తి లేదు. శక్తి అంటే ఏమిటి? రకరకాల శక్తులు కావాలి మనకి. ఎందుకంటే దాన్ని ప్రతిఘటిస్తూ ఉన్నటువంటి ఎన్నో ప్రాపంచిక విషయాల పట్ల ఆకర్షణలు, వీటినన్ని అధిగమించడానికి శక్తి, ఆ కార్యం స్వతహా చేయడానికి శక్తి, అడ్డంకుల్ని అధిగమించడానికి శక్తి ఒకటి కావాలి, కార్యోన్ముఖులమై కార్యాన్ని సాధించడానికి శక్తి కావాలి. ఇలాగా ఈశ్వరుడి దగ్గర ఏమున్నది అంటే సర్వజ్ఞత్వం వల్ల, అంటే సృష్టి స్థితి లయ కారణం శక్తి విజ్ఞానవత్తయ. ఆయనకు కావాల్సిన శక్తి ఉన్నది, ఆయన దగ్గర విజ్ఞానం కూడా ఉండదు. ఉపచితాత్ అంటే ఉండడం వల్ల, అది కలిగించుకొని ఉండడం వల్ల ఆయన తతః, తతః అంటే తతో అన్నం అభిజాయతే అని ఉంది అక్కడ. తతః అన్నం అభిజాయతే. తతః అంటే ఏంటి? బ్రహ్మణ. ఆ బ్రహ్మ నుంచి, అక్షర బ్రహ్మ నుంచి అన్నం, అన్నం పుట్టింది. అన్నం అంటే ఏమిటి? అద్యతే, అత్తి, అద్యతే ఇది అన్నం. అద్యతే అంటే ఏమిటంటే ఏదైతే అనుభవింప సాధ్యమో, భోజనం చేసేటువంటి శక్తి దేనికైతే ఉన్నదో, అనుభవింపబడేటటువంటిది అన్నం అంటే అనుభవింపబడేది, భుజించబడేది. భోజనం అంటే అన్నం, అనుభవింపబడేది. దాట్ విచ్ కెన్ బి ఈటెన్, దట్ విచ్ కెన్ బి ఎక్స్పీరియన్స్డ్ అని అర్థం. అత్తి, అన్నం, అద్యతే, అది పుట్టింది. ఏమిటి? ఎక్కడి నుంచి? జాగ్రత్తగా మీరు వినాలి ఇవాళ. తతః బ్రహ్మణ అన్నం, అన్నం అద్యతే, అద్యతే అన్నం అంటే ఆ బ్రహ్మనుడు అన్నం ఉద్భవించింది. భుజ్యత ఇది అన్నం, భుజింపబడేటువంటిదే అన్నము. భుజింపబడేది అన్నం అంటే నోటుతో భోజనం చేసేది కాదు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భోగ్య వస్తువులు అన్నీ కూడా, భోగ్య పదార్థములు అన్నీ కూడా అన్నమే. మరి ఈ భోగ్య పదార్థాలు అన్ని ఎందులో ఉన్నాయి అంటే చూసారా? అవ్యాకృతం సాధారణం సంసారిణాం వ్యాచకీర్షత అవస్థ రూపేణ అభిజాయతే. అంటే ఏమిటి? ఈ సంసారంలోని ఆ అన్నము అంటే అవ్యాకృతం. అన్నం అంటే ఏమిటి ఇక్కడ? అవ్యాకృతం. అవ్యాకృతం అంటే ఏంటి? మనం మూల ప్రకృతి అని చెప్పుకోవచ్చు. మూల ప్రకృతి. వ్యాకృతం అంటే వ్యాపించి వ్యక్తమైనటువంటిది. అవ్యాకృతం అంటే లోపల మూలంగా, మూల ప్రకృతి, అవ్యక్తంగా ఉన్నటువంటిది, కారణావస్థలో ఉన్నటువంటి స్థితి అవ్యాకృతం. దాన్ని అన్నం అన్నారు. ఎందుకని? జీవులు, సమస్తమైనటువంటి జీవులు ఆ లోపల బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రకృతే అన్ని రకాల నామరూపాలతోటి బయటకు వ్యక్తమైనప్పుడు వీటిని, అవన్నీ కూడా భోగ్య పదార్థములుగా మారాయి. ఎవరి కోసం? జీవుల కోసం. కాబట్టి అన్నం అంటే ఏమిటి ఇక్కడ? అవ్యాకృత ప్రకృతి, అవ్యాకృతం. అది ఎలాంటిది? అవ్యాకృతం ఏమిటైంది అక్కడ చూడండి జాగ్రత్తగా. అవ్యాకృతం అంటే ఏమిటి? ఇంకా అన్మానిఫెస్ట్ అంటే వ్యక్తం కానటువంటి స్థితిలో ఉన్నటువంటిది మూల ప్రకృతి. మాయా, అవిద్య రకరకాలుగా అంటాం. మూల ప్రకృతి చెప్పుకుందాం. మూల ప్రకృతి దాన్ని, అదేమిటి? మూల ప్రకృతి ఏమిటి? చూడండి, సాధారణం సంసారిణం, ఈ కారణం అన్నమాట ఇది. అంటే ఈ సాధారణ కారణం ఏది? ఏమిటిది? అవ్యాకృత ప్రకృతి సాధారణ కారణం. విశేష కారణం వేరు, సాధారణ కారణం వేరు. ఉదాహరణకి ఆకలి అనేటువంటిది సాధారణ కారణం.
అందరికీ ఆకలిస్తాం. నేను చెప్పేది స్థూలమైనటువంటి ఆహారం, భోజనం చేయడం. ఆ అన్నం అనేటువంటి సాధారణ కారణం. అందులో కొంతమందికి విశేషమైనటువంటి, ఎవరిగా గోంగూర పచ్చడి ఇష్టం, ఇంకోటికి ఇంకొకటి ఇష్టం, ఇంకోటికి ఇంకొకటి ఇష్టం, ఇంకోటికి ఇంకొకటి ఇష్టం, ఇంకోటికి పప్పు ఇష్టం, కూర ఇష్టం. అదేమిటైంది, ప్రతి జీవుడికి వచ్చేసరికి ఆ సాధారణ కారణం అన్నంలో, అంటే అన్నము అనేటువంటి ఒక పదార్థంలో, ఒక పదంలో అన్నము అనేటువంటి దేన్నైతే సూచిస్తుందో, అన్నము అనేటువంటి దాంట్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఎన్ని పదార్థాలు ఉన్నాయి, అందులో చాలా ఉన్నాయి. ప్రపంచం మొత్తమే చూసుకుంటే ఎన్నో ఎన్నో లక్షల 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 పదార్థాలు చేసుకుని తింటున్నారు ప్రపంచంలో. అంతా అన్నమే. అన్నం అనేటువంటి సాధారణ కారణం. దేనికి? శరీరానికి తినడానికి, శరీరం ఆరోగ్యాన్ని ఉండడానికి అన్నం కారణమైంది. అనారోగ్యం కూడా అన్నమే కారణం. సరే, అన్నం కారణమైంది. ఈ సమస్త జీవులకి సాధారణ కారణం ఏమైంది? అవ్యాకృత ప్రకృతి. అంటే ఏమిటి? ఈ అన్నము అనేటువంటి పదార్థంలో సమస్తమైనటువంటి జీవులకి సంతృప్తి కలిగించేటువంటి నానా విధములైనటువంటి పదార్థములు ఏ విధంగా అన్నము అనేటువంటి ఒక టైటిల్ కింద తీసుకొచ్చి పెట్టామో, అంటే ఎవరికి ఇష్టం, మనం భోజనానికి వెళ్తున్నాం, 5 స్టార్కి వెళ్తారు, 7 స్టార్కి వెళ్తారు, బ్రేక్ఫాస్ట్ చేద్దాం, అందరికీ ఆకలిస్తున్నది. కానీ అక్కడ అందరికీ ఆ లోపల ఉన్నటువంటి వాళ్ళందరి రుచులకి అనుగుణంగా రకరకాల పదార్థాలన్నీ కూడా అక్కడ సేకరించి పెట్టిన తర్వాత ఇదంతా కూడా ఫుడ్ అంటాం. ఫుడ్ ఈజ్ రెడీ అంటాం. ఫుడ్ ఈజ్ రెడీ. ఆ ఫుడ్ అనేది ఏం పదమైంది? సాధారణ కారణమైంది. ఎందుకని? ఆ ఫుడ్ అనేటువంటి టైటిల్ కింద అందరూ రావచ్చు. అందరికీ తృప్తి కలిగించడానికి కావలసినటువంటి ఏ పదార్థాలు అవసరం అందులో అన్నీ ఉన్నాయి. అదే అన్నం, భోగ్య పదార్థం. మనం లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఒకటి తింటారు, నేను ఒకటి తింటాను, నా పక్కవాడు ఇంకోటి భోజనం చేస్తాడు. ఆ లోపలికి వెళ్ళేసరికి మళ్ళీ విశిష్టత, వైవిధ్యం కనబడుతుంది. అది ఇంకా చెప్పుకోవడం, ఈ పదార్థాల రూపంలో వ్యక్తం అయ్యే ముందు ముడి పదార్థంగా ఉన్నప్పుడు అది వేరు. ఒకటే పాలు, పాలు పంచదారే, ఎన్ని రకాల స్వీట్లు చేస్తాం మనం. అందుచేత ఈ మూల ప్రకృతి సాధారణ కారణం అయింది. జీవులందరికీ కూడా సాధారణ కారణం ప్రకృతి, మూల ప్రకృతి. సంసారిణం, సంసారంలో పడి కొట్టుకుంటూ ఉన్నటువంటి ఈ సమస్తమైనటువంటి జీవులకి మూల ప్రకృతి అనేటువంటి సాధారణ కారణం. అంటే అందులో ఈ వ్యక్తం కాబోయేటువంటి జీవులందరికీ కూడా వాళ్ళ పూర్వకల్పంలో వాసనలకు అనుగుణంగా వాళ్ళు ఏ ఏ పదార్థాలని, ఏ ఏ భోగభాగ్యాన్ని అనుభవించాలో వాటిని అన్నిటినీ సమకూరుస్తూ ఉన్నటువంటి కారణ రూపంలో ఉన్నటువంటిది మూల ప్రకృతి. అందుకే సంసారులందరికీ కూడా అది అవ్యాకృతమైనటువంటిది, ఒక సాధారణ కారణం అని చెప్పడం జరిగింది. ఇది ఈ సాధారణం సంసారిణం, ఈ అవ్యాకృతం అంటే మాయాతత్వం అనేటువంటిది వ్యాచికీర్షిత అవస్థా రూపేణ. ఇక్కడ ఈ వ్యాచికీర్షిత అవస్థ అంటే ఏమిటి? ఇట్ ఈస్ రెడీ టు ఎక్స్పాండ్, ఇంటెండింగ్ టు ఎక్స్పాండ్. ఇంకా తర్వాత లోపల ఇంకా అంటే ఈ వ్యక్తం అవ్వడానికి రెడీగా సిద్ధంగా ఉన్నటువంటిది, విస్తరింపదగడానికి కావలసినటువంటి ఒక లోపల ఒక శక్తి కానీ రెడీగా ఉన్నటువంటిది అనమాట. విస్తరింపగోరినటువంటి రూపంలో అభిజాయతే. వ్యాచికీర్షిత అవస్థ అంటే రెడీ టు ఒక స్టేట్ ఉంటుంది. ఎలాగంటే లోపల మనం గదిలో కూర్చున్నాం, బయటికి వెళ్ళాలి. ఉదాహరణ ఎందుకంటే అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. బయటికి వెళ్ళాలి అంటే ఏదో మనం తల దువ్వుకోవాలి, అయితే ఆడవాళ్ళు బొట్టు పెట్టుకోవాలి, మగవాళ్ళు అయితే బొట్టు పెట్టుకుంటారు. మొత్తానికి వాళ్ళ సంస్కారాలను బట్టి వాళ్ళ బట్టలు వేసుకోవాలి, రెడీగా. ఈ తయారీ అంతా లోపల అవుతున్నది గదిలో. అయిన తర్వాత నౌ ఐఎమ్ రెడీ టు గో అంటాడు బయటకు వచ్చి. నౌ ఐఎమ్ రెడీ టు లీవ్ అంటాడు. అంటే ఇంకా లెఫ్ట్ కాదు, అలా అని గదిలో లేడు. గదిలోంచి వచ్చాడు, బయటకు వచ్చాడు. పోనీ ఇల్లు వదిలే వెళ్ళలేదు, ఇంకా ప్రయాణం సాగించలేదు, వ్యాప్తి చెందడం లేదు. ఆ మధ్యలో ఒక స్థితి ఉంది, నేను తయారుగా ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను. దాన్ని వ్యాచికీర్షిత అవస్థ అంటారు.
చికీర్ష అంటే ఏమిటి? ఇంటెన్షన్ అని అర్థం. ఇంటెండింగ్ టు మేక్ అని అర్థం. అంటే రెడీగా ఆచికీర్షిత, విశేషేణ ఆచికీర్షిత, వ్యాచికీర్షిత, రెడీగా ఉన్నాడు ప్రకృతి సిద్ధం లోపల. అంటే ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే ప్రతి కల్పం ప్రారంభంలో, అంటే బ్రహ్మగారు నిద్రలేచి లేస్తారు కదా, ఈ కల్ప ప్రారంభంలో పూర్వకల్పంలో ఉన్నటువంటి సమష్టి వాసనలు ఈ జీవులు, అంటే అనంత కోటి అసంఖ్యాకంగా ఉన్నటువంటి ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి సమస్త జీవుల యొక్క ఈ సంస్కారాలన్నీ కూడా అవ్యక్తంలో ఉంటాయి కదా, వాటిని రాబోయేటువంటి కల్పంలో ఏ విధమైనటువంటి సృష్టి, ఏ విధమైనటువంటి భోగములు వీళ్ళకి జీవులకు అందించాలి, వాళ్ళ వాసనలకి అనుగుణంగా అందించాలి అనేటువంటి ఆ సంకల్పం ఈశ్వరుడి తేట ఒక బ్లూ ప్రింట్ని తయారు చేస్తాడు ఆయన. బ్లూ ప్రింట్ని, ఆ బ్లూ ప్రింటే వ్యాచికీర్షిత అవస్థ. అది ఆ అవస్థ నుంచి ఆ లోపల ఉన్నటువంటి డిజైన్ అంతకుముందు సంకల్పం ఉన్నది. తర్వాత జీవులకి ఏం కావాలో, ఆ కల్పంలో ఏం కావాలో ఆ విధంగా ఆ కల్పానికే ప్లాన్ జరుగుతుంది బ్రహ్మదేవుడు. కల్పం అంటే ఆయన ఒక రోజు, ఈ మనలో 14 మనువులు వస్తారు. వీళ్ళందరూ ఉన్నారు. సత్యము సత్యము సత్యము, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఇప్పటికీ ఉన్నారు. ఇప్పటికి కూడా మన వైవస్వత మనువు గారు పనిచేస్తున్నారు. కాబట్టి మనువులు అంటే ఈ మొత్తం ఈ ప్లాన్ అంతా కూడా రెడీగా, ఆ ప్లాన్ ఏం కదా, దాని రెడీ టు బ్రింగ్ అవుట్, తయారీగా ఉంది ప్లాన్ మొత్తం అంతా కూడా. ప్రణాళిక రెడీ. ఆ ప్రణాళిక సిద్ధం చేసుకున్న తర్వాత ఆ ప్రణాళిక అనుగుణంగా వ్యక్తం అవుతుంది సృష్టి. ఆ ప్రణాళిక సిద్ధమైనటువంటి స్థితిని వ్యాచీషికత అవస్థ అభిజాయతే ఉత్పద్యతే. అది ఉద్భవించింది ఆ రూపంలో. తతశ్చ అవ్యాకృత అంటే వ్యాచికీర్షత అవస్థని పొందినటువంటి అవ్యాకృతం, ఇంకా వ్యాకృతం కాలేదు, ఇంకా అవ్యాకృతంగానే ఉంది, ఇంకా బయటకు పడలేదు. ఆ లోపల ఉన్నది ఆ ప్లాన్ అంతా కూడా. కాబట్టి తతశ్చ అంటే ఏమిటి? అవ్యాకృత. తతశ్చ అవ్యాకృత అంటే ఏమిటి? అటువంటి అవ్యాకృతం నుంచి. ఎటువంటి అవ్యాకృతం? వ్యాచికీర్షిత అవస్థని పొందినటువంటి అవ్యాకృతమైనటువంటి మూల ప్రకృతి నుంచి వ్యాచికీర్షిత అవస్థాత అన్నాత్, అలాంటి అన్నం నుంచి, అంటే వ్యాచికీర్షత అంటే సిద్ధంగా విస్తరింపగోరినటువంటి స్థితిని చేరినటువంటి ఆ మూల ప్రకృతిని దేనినైతే మనం అన్నము అని చెప్పి అన్నామో అటువంటి అన్నం నుంచి. అన్నం ఎందుకు అన్నాము? అద్యతే ఇది అన్నం, భుజ్యతే ఇది అన్నం. అన్నం అంటే ఏంటి? దేన్నైతే మనం భుజింపజేసేటువంటిది, భుజింపబడేటువంటి వస్తువులు. భుజింపబడేటువంటి వస్తువులు అంటే భోగ్య పదార్థములు, ఏదైనా అన్నమే. కొన్ని చెవులకి అన్నము, కొన్ని కళ్ళకి అన్నము, కొన్ని ముక్కుకి అన్నము, కొన్ని స్పర్శకి అన్నము, కొన్ని జీవకి అన్నం వస్తుంది. ఇంకా మంచి మంచి మంత్రాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి అటువంటి అన్నాత్ అంటే మూల ప్రకృతి, అంటే వ్యాచికీర్షత అవస్థని పొందినటువంటి మూల ప్రకృతి, దేన్నైతే ఆ మూల ప్రకృతి మొత్తం అన్నమని అన్నామో అలాంటి అన్నం నుంచి ప్రాణము అంటే సమష్టి ప్రాణము, అంటే హిరణ్య గర్భుడు ఉద్భవించాడు. హిరణ్య గర్భుడు ఉద్భవించాడు. ఎవరు హిరణ్య గర్భుడు? ఎప్పుడైతే ఈ ప్రకృతి అనేటువంటిది ప్రకృతి నుంచి మహత్తత్వం పుట్టింది, ఆ మహత్తత్వంతో తాదాత్మ్యం చెందినటువంటి వాడు హిరణ్య గర్భుడు. కాబట్టి హిరణ్య గర్భుడు పుట్టాడు. హిరణ్య గర్భుడు హిరణ్య గర్భ. హిరణ్య గర్భ అంటే ఏమిటి? హిరణ్యం అంటే బంగారం. బంగారం దేనికి ప్రతీక? సర్వజ్ఞత్వానికి ప్రతీక. హిరణ్యము అంటే బాగా షైనింగ్, ఎఫల్జెన్స్, చాలా కాంతి పుంజం. అది ఎంత కాంతిని మనం ఊహించలేం. ఎందుకంటే మనం ఒక సూర్యుడిని చూడలేకపోతున్నాం, ఎప్పుడో చిన్నప్పుడు, నేను పూర్తిగా చదవలేదు, సీతారామాంజనేయ సంవాదం గ్రంథం ఉంది, మీకు తెలిసే ఉంటుంది. అందులో మా అమ్మగారు బాగా చదివేవారు ఆ గ్రంథాలన్నీ కూడాను. అందులో ఎక్కడో శ్లోకం ఉంది, అలా ఆవిడ చదువుకుంటూ ఉంటుంది. ఆ శ్లోకం మాకందరూ చెప్పించినప్పుడు ఆవిడ. ఏమిటి ఆ శ్లోకం అంట?
ఆంజనేయ స్వామి సీతాదేవి రాముల వారి సంభాషణ ఈ తత్వం గురించి. అది ఎక్కడో రాముల వారు చెప్తారట. ఆంజనేయ స్వామికి ఇది మొత్తం కాసం ఇద్దరు సీతాదేవి చెప్తుందో ఆవిడ. అది ఎలా ఉంటుంది అనుభవం అంటే, కోటి సూర్యులు కోటి చంద్రులు కోటి కోటి తటల్లిటన్ స్ఫూటిగా పరిబాటిగా నొక చోట నిల్చిన రీతినన్ మేటి వెల్గు ద్రికూటము మీద చూడుము దృశ్యమున్ దాటి మాయను మాటి మాటికి దాల్మి చేనుట మీటుచున్. అంటే అటువంటి కోటి సూర్యులు కోటి చంద్రుల యొక్క ప్రకాశం ఒక్కసారిగా త్రికూటం మీద చూడగలిగితే అంటే ఎంత ఊహించలేదు. అటువంటిది ఆ యొక్క భగవత్ ఎఫల్జెన్స్ అనేటువంటి ఈ మాయ బొర కొమ్ముతూ ఉంటుంది. దాన్ని తొలగిస్తూ ఆంజనేయం చెప్తారు వాళ్ళు ఇద్దరు కూడాను. అటువంటి ఆ తత్వం అంటే అది హిరణ్య గర్భుడు ఎఫల్జెన్స్. ఆ హిరణ్య దేనికి? సర్వజ్ఞత్వానికి ప్రతీక. అంటే చూడండి ఇక్కడ ఏమన్నారు చూడండి, హిరణ్య గర్భ బ్రహ్మణ. హిరణ్య గర్భుడు అంటే ఎవరు? ఆ బ్రహ్మకు ఉన్నటువంటి సర్వజ్ఞత్వము ఉంది కదా, సర్వ సృష్టిత్వము, సర్వశక్తిత్వము, సర్వభోక్తృత్వ, సర్వసంహారకత్వ, సర్వసృష్టికత్వ, సర్వవ్యాపకత్వ, సర్వశక్తిమత్వాది గుణగణ విభూషితస్య వేదాంత వేద్యస్య పార్వతీ సనాథస్య వృషభ వాహనారూఢస్య అని మాకు ఆరతిలో వస్తుంది, జన్మ మిషన్ ఆరతిలో. కైలాస శిఖరస్య నంది భృంగి చండ గుండోదరి పతంజలి వ్యాఘ్రపార వినాయక ఆది షణ్ముఖ ఆది ప్రమథగణ సేవిత సేవ్యమానస్య. చదువుతుంటే అసలు అదొక ధ్యానంలో గెలిపోవచ్చు చక్కగాను. అటువంటి బ్రహ్మ ఎవరికైతే అన్ని సర్వజ్ఞత్వం అన్ని ఉన్నాయో, బ్రహ్మణ జ్ఞానక్రియాశక్తి అధిష్ఠిత జగత్సాధారణ. ఇప్పుడు చూడండి, ఈ బ్రహ్మకున్నటువంటి ఈ జ్ఞానం ఉన్నది కదా, బ్రహ్మకి ఏముంది? సర్వజ్ఞత్వం ఉన్నది. ఈ సర్వజ్ఞత్వం అనేటువంటిది బ్రహ్మకు ఉన్నటువంటి, బ్రహ్మ అంటే అక్షర బ్రహ్మ. ఆ బ్రహ్మకి హిరణ్య గర్భుడు కాదు, బ్రహ్మాజీ పెట్టుకుందాం. ఆ బ్రహ్మ అంటే బ్రహ్మ వస్తువు, అక్షర బ్రహ్మ. బ్రహ్మాజీ అంటే చతుర్ముఖ బ్రహ్మ, హిరణ్య గర్భుడు అని అర్థం. కాబట్టి ఆయనలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి జ్ఞానము ఈ సమష్టి ప్రాణం. హిరణ్య గర్భుడు అంటే ఎవరు? సమష్టి ప్రాణం. ఈ అందులోంచి ఉద్భవించింది. ఆ ఉద్భవించిన తర్వాత అంటే అందం నుంచి పుట్టినటువంటి హిరణ్య గర్భుడు బ్రహ్మణలో ఆ అక్షర బ్రహ్మలో ఉన్నటువంటి జ్ఞానశక్తి, క్రియాశక్తి అధిష్ఠిత. ఇవన్నీ కూడా ఆ ఈశ్వరుడు అనేటువంటి వాడు ఈ హిరణ్య గర్భుడికి తనలో ఉన్నటువంటి ఏవే చూడండి, జ్ఞానశక్తి, క్రియాశక్తి రెండింటినీ కూడా ట్రాన్స్ఫర్ చేశాడు, బదిలీ. ఈ రెండింటిని కూడా ఆయనలో ఉన్నటువంటి శక్తిని, జ్ఞానాన్ని, శక్తిని కూడా ఎవరికి ఇచ్చాడు? హిరణ్య గర్భుడు ప్రసాదించాడు. ఆ హిరణ్య గర్భుడికి ఈ జ్ఞానము, శక్తి వలన సృష్టి సాగించాడు. ఒక విషయం గమనించండి, ఇందాక ఆలోచిస్తూ ఉంటే ఇది ఒక స్ఫురించింది నాకు మనసుకి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి 3 ఉన్నాయిగా. మరి హిరణ్య గర్భుడికి కేవలం జ్ఞానశక్తి, క్రియాశక్తి ఇచ్చాడు. జ్ఞాన క్రియాశక్తి అధిష్ఠిత. ఇచ్ఛాశక్తి ఈశ్వరుడిది. సృష్టి చెయ్యాలి అనేటువంటి ఇచ్ఛాశక్తి ఈశ్వరుడిది, హిరణ్య గర్భుడిది కాదు. హిరణ్య గర్భుడు ఏం చేశాడు అంటే, అందుకని ఈ మొత్తం ఈ తర్వాత ఆయన ప్లాన్ ప్రకారంగా, ఆయన ఇచ్చ ప్రకారంగా హిరణ్య గర్భుడు సృష్టి సాగించాలి. ఆయన ఆదేశం మీదకు. ఇచ్చ ఆయనది, సంకల్పం ఆయనది. ఆ సంకల్పాన్ని సిద్ధం చేసుకోవడానికి హిరణ్య గర్భుడికి ఇచ్చాడు. ఏమిచ్చాడు? జ్ఞానశక్తి, క్రియాశక్తి ఇచ్చాడు. అది బ్రహ్మణ. ఆ బ్రహ్మ యొక్క జ్ఞానశక్తి, పరబ్రహ్మంలో ఉన్నటువంటి జ్ఞానశక్తి, క్రియాశక్తిని అధిష్ఠిత అంటే అధిష్ఠిత అంటే ఏంటి? సమకూర్చుకుంటే ఆయన ఇస్తే సమకూర్చుకుంటాడు. అది ఇవ్వకుండా ఏం సమకూర్చుకుంటాడు ఈయన? వీళ్ళు లాక్కోలేం కదా ఆయన దగ్గర ఉన్నటువంటి సర్వజ్ఞత్వం అని కూడా, క్రియాశక్తి, జ్ఞానశక్తి కూడాను ఆయన ప్రసాదించాడు. చిన్న సాధనకి సంబంధించిన ఒక విషయం చెప్తాను. ఎప్పుడైతే మన అందరం కూడా పూర్తిగా గురువు అనేటువంటి ఆ గురు సంకల్పానికి మనం పూర్ణమైనటువంటి శరణాగతిని పొందుతామో, సంకల్పం, ఇచ్ఛ, కోరిక, గురు సంకల్పం,
అయ్యా గురువుగారు, నాహమస్మి, నేను లేను, మీరే ఉన్నారు. దై విల్ బి డన్ అంటాం ఇంగ్లీష్లో. అంటే మీ ఇచ్చే జరుగుతుంది, మీ సంకల్పం ప్రకారంగా జరుగుతుంది, మీ సంకల్పానికి మేము బద్ధులము అని పూర్తి శరణాగతి ఎవరైతే పొందుతారో వాళ్ళకి ఈ గురువు నుంచి, గురువు గారి సంకల్పానుసారంగా విశ్వ కళ్యాణం, లోక కళ్యాణం, లేకపోతే ఆయన సాధన ఆయనకి అంటే ఈ శిష్యుడికి కావాల్సిన సంబంధించినటువంటి సాధన విషయాల్లో కానీ ఏదైతే గురువు గారికి ఉన్న అనుగుణంగా శిష్యుడు పూర్తి శరణాగతిని పొందాడు కాబట్టి ఆ గురువు దగ్గర నుంచి జ్ఞానశక్తి, క్రియాశక్తి వస్తుంది, ఇస్తాడు గురువు. వీడికి నా జ్ఞానం ఇస్తాను, నా క్రియాశక్తిని ప్రసాదిస్తాను, ఎందుకంటే వీడి నుండి శరణు వచ్చాడు కాబట్టి అని. ఆ పూర్ణ శరణాగతి లేకపోతే ఈ గురువు గారి దగ్గర ఉన్నటువంటి జ్ఞానశక్తి, క్రియాశక్తి కూడా మనకి ప్రసాదింపబడదు. యాస్ ది అబౌవ్ సో ద బిలో, పైన ఎలా జరుగుతుందో ఏ నియమబద్ధంగా అదే నియమాలు ఈ లోకానికి కూడా వచ్చాయి. కొన్ని విధానాల్లో మార్పు ఉండదు. కాబట్టి జగత్ సాధారణ అంటే అధిష్ఠిత, జగత్ సాధారణ, జగత్తుకి కారణభూతుడైనటువంటి ఏది అవిద్యా కామ కర్మ భూత సముదాయ బీజాంకురో జగదాత్మ అభిజాయత ఇత్యనుషంగ. అంటే ఈ అవిద్య అంటే అవిద్యా కామ కర్మ, ఈ భూత సముదాయ బీజాంకుర. ఏది ఈ సమస్తమైనటువంటి జీవులకి ఆ బీజం ఏమిటి? అవిద్యా కామ కర్మ. చూసారా, ఈ మూడిటి వల్లే ఈ సముదాయం ఏదైతే ఉందో అవిద్యా కామ కర్మ, ఈ మూడు కూడా. అంటే అవిద్య వల్ల కామము, కామం వల్ల కోరిక, కోరిక వల్ల కర్మ. సో అవిద్య కామ కర్మ, దీన్ని హృదయ గ్రంథి అంటాం. అందుకే సంసారానికి కారణం ఏమిటి అంటే కోరిక. మనం ఎందుకు ఇప్పుడు ఉన్నాం ఇక్కడ, ఈ లోకానికి ఎందుకు వచ్చాం అసలు అంటే కోరిక వల్లే వచ్చాం. కోరికను తీసేస్తే జన్మే ఉండదు. ఆ కోరిక ఎందుకు కలిగిందండి? అవిద్య. ఇదే బీజం. ఈ సమస్తమైనటువంటి జీవులకి కూడా ఈ ఏమిటిది? అవిద్య కామ కర్మ భూత సముదాయ బీజ అంకుర. ఈ అవిద్య కామము కర్మ వల్ల ఈ కర్మ, ఈ జీవ సముదాయం అనేటువంటి బీజానికి అంకురము ఏది? జగదాత్మ. జగదాత్మ అంటే ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నటువంటి తత్వము జన్మిస్తుంది అని అర్థం. అంటే అక్కడ ఇది అనుషంగ, అభిజాయత ఇది అనుషంగ, అది మనం జోడించుకోవాలి. అందులోంచి ఇవి అన్నీ కూడా పుట్టాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయంటే హిరణ్య గర్భం నుంచి వచ్చాయి. అది ఈ కమ్స్ అవుట్ లకి స్ప్రౌట్ అనమాట. అది అంకురం వల్ల అంకురం లాగా బయటకు వస్తాం. హిరణ్య గర్భుడు అంకురం. ఆ అంకురం ఏంటి? ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా వినండి. ఈశ్వరుడు కారణ శరీర అభిమాని. అక్కడ కారణావస్థలో మూల ప్రకృతి ఉన్నది. అది ఒక మెట్టు దిగితే ఏమిటైంది? హిరణ్య గర్భుడు పుట్టాడు. హిరణ్య గర్భుడు ఎవరు? సూక్ష్మ సమష్టి సూక్ష్మ శరీర అభిమాని. అంటే ఇంకో వస్తు చెప్తాను మీకు. ఈశ్వరుడి స్థితిలో అరూపం. అరూపం అంటే అక్కడ అవ్యక్తంగా ఉన్నటువంటిది. హిరణ్య గర్భుడి దగ్గరికి వచ్చేసరికి ఆ ప్లాన్ ముందు మనం అనుకున్నాం కదా, వ్యాచికీర్షిత అవస్థలో ప్రకృతి, మూల ప్రకృతిలోనే ఉన్నటువంటి ఒక స్థితి. అది ఆ స్థితి నుంచి అంకురం వచ్చింది. అంకురం హిరణ్య గర్భుడి రూపంలో వచ్చింది. దానికి జీవ సముదాయానికి కారణం ఆ విద్య కామకర్మ, దీని అంకురం వచ్చింది. దీని ఏమన్నాం? హిరణ్య గర్భుడిని ప్రాణం అన్నాం, ప్రాణస్వరూపం. ఇప్పుడు ఈ సమస్తమైనటువంటి సూక్ష్మ సృష్టి ఉంది కదా, దాన్ని ఏమంటాం? రూపారూప స్థితి అంటాం. మొదటిది అరూపం అంటే అవ్యక్తం, కనబడదు. ఇది సూక్ష్మంలో ఏంటంటే పూర్తిగా నామరూపాలు వ్యక్తం కాలేదు. ఇది విరాట్ ప్రపంచంలో, స్థూల ప్రపంచంలో నామరూపాల సృష్టి ఇంకా జరగలేదు. కానీ ఏ ఆకృతులు ముందన్నీ కూడా అందులో ఉన్నాయి. పెద్దవాళ్ళు ఏమంటారంటే, ఒక ఆర్ట్ వేసేటప్పుడు ముందు అవుట్లైన్ డ్రా చేస్తాం. ఒక జన సమూహం పెయింటింగ్ వేయాలి, ఒక జన సమూహం. ఆ జన సమూహంలో ముందు ఏం చేస్తాడు ఆర్టిస్టు, కళాకారుడు?
ముందు ఆ పైన 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 ఒక స్ట్రోక్స్ చేసుకుంటూ వెళ్తాడు, పెన్సిల్ తోటి రాసుకుంటూ పోతాడు. ఆ బొమ్మల ఆ దేశభంగం అర్థం కాదు అసలు, ఏటా గీతలు అనిపిస్తుంది. ఆ గీతలకు మళ్ళీ నా రంగులు ఇచ్చి రూపం ఇస్తే అప్పుడు అర్థమవుతుంది, ఓ ఇవన్నీ వీళ్ళు ఆడపిల్లలు, వీళ్ళు మగపిల్లలు, వీళ్ళు పెద్దవాళ్ళు, వీళ్ళు చిన్నవాళ్ళు, ఇది ఇల్లు, ఇది గొడవ, ఇది మొత్తం తెలుస్తుంది. జనాభా అంతా కూడా అర్థమవుతుంది. అది రూపారూప స్థితి అంటే ఆ సూక్ష్మ స్థితిలో ఎలా ఉన్నది అంటే ఆల్ ఫార్మ్స్ ఆర్ డిసైడెడ్ బట్ నాట్ ఎట్ మేనిఫెస్టెడ్. ఆ స్థితి హిరణ్య గర్భ స్థితి. ఉత్తనే కల్పనకి అంటే ఒక మన ఊహకు అందుతుంది అని చెప్పుకోవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక చిన్న చిన్న ఉదాహరణలు చెప్తున్నాను మీకు. ఒక ఇంట్లో ఒక ఆవిడ పాపం ఇంత గోధుమ పిండి కలుపుకుంది. ఇంట్లో ఉమ్మడి కుటుంబం, పెద్ద కుటుంబం, అందరు కలిసి ఉన్నారు. ఓ 40 మంది ఎంతమంది ఉన్నారు ఇంట్లోనూ. వాళ్ళందరికీ 2-3 ఆడవాళ్ళు, కోడళ్ళు ఎవరో మొత్తానికి ఇంత గోధుమ పిండి కలిపారు. రొట్టెలు చేయాలి రాత్రికని, చపాతీలు. మరి ఉమ్మడి కుటుంబం కదా, పిల్లల సంతానం ఎక్కువ. ఈ పిల్లలందరూ వంటింట్లోకి వెళ్ళి ఒకటి ఇంత ముద్ద తీసుకున్నాడు, చెప్పకుండానే ఇంత ముద్ద పీక్కుని అందులోంచి వాళ్ళు మేడ మీద కడ కూర్చుని వేరే గదిలో కూర్చుని ఆ పిండితోటి ఒక్కొక్కడు ఒక ఆకారం చేయడం మొదలుపెట్టాడు. ఒకడు గణపతి, ఒకడు చిప్ప, ఒకడు చెంబు, ఆడిష్టం ఒకడు పెన్సిలు. ఆవిడ చిన్నపిల్లలు కదా, అన్ని రకాల వయసు వాళ్ళు ఉన్నారు. ఆ గోధుమ పిండితోటి వీళ్ళు ఆకృతులు చేయడం మొదలుపెట్టారు. ఒకడు కుక్కని, ఒకడు పిల్లిని, ఒకడు ఎలకని, వాడి ఇష్టమే. అది ఎలా సరిగ్గా వచ్చినా ఏం పర్వాలేదు, కానీ అలా చేసుకుంటూ పోయేది ఆకృతులు అన్ని కూడా. వీళ్ళందరూ వంటింట్లోకి వెళ్ళి గోధుమ పిండికి రొట్టెలు చేద్దాం కలిపి పెట్టాం కదా అనుకుంటే అక్కడ సగం పిండి సగం పైన పైన మాయమైపోయింది. సగం పిండి లేదు, అక్కడ పిరుక్కున్న మొత్తం పీకుతున్నాయి, గోరల ముద్దలు ఉన్నాయి అక్కడ. ఇక తెలిసి వీళ్ళు పెదవులు చిన్నపిల్లలందరూ తీసేయాలని చెప్పి వీళ్ళందరూ వెతుక్కుంటూ వచ్చి, అరే ఎక్కడున్నారా మీరు అంటే ఈ గదిలో కూర్చొని వాళ్ళు అప్పటికే వీళ్ళు ఆకృతులు చేసి పెట్టుకున్నారు. 50 మంది 40 మంది కలిసి కూర్చుని ఆకృతులు అన్నీ. అవన్నీ కూడా ఆవిడ కోపం వచ్చి అవన్నీ తీసుకొచ్చి పెద్ద ముద్ద చేసింది. మాట వినరని ఆ ముద్ద చేసినప్పుడు చూడండి, ఒక పక్క మీకు ఎలక తోక, మరో పక్క ఇంకొకటి. వాళ్ళు ఏం చేశారు, ఆకృతులు పూర్తిగా కలవవు, అవన్నీ కనబడతాయి బయట, అవుట్లైన్లు కనబడతాయి, మనకి అవుట్లైన్లు కనబడతాయి. అది హిరణ్య గర్భస్థితి, అది సూక్ష్మ అవస్థ. దాన్నే ఏమంటామంటే అది కొంచెం స్వెల్ అయింది, స్వెల్లింగ్ స్థితిని దాటిపోయింది. స్వెల్లింగ్ స్టేట్ వ్యాచికీర్షిత అవస్థ. విత్తనము నానిన తర్వాత కొంచెం పొంగడము, పొంగిన తర్వాత అంకురం. అది సో అవిద్యా కామ కర్మ భూత సముదాయ బీజాంకుర జగదాత్మ. జగత్తును మొత్తం వ్యాపించినటువంటి జగదాత్మ అంటే ఇక్కడ సూత్రాత్మ, హిరణ్య గర్భుడు సూత్రాత్మ. అంటే ఈ సమష్టి సూక్ష్మ శరీరాలని ఇంకా వ్యక్తం కాలేదు పూర్తిగాను, కానీ ఆల్రెడీ రెడీ చేసుకున్నాడు ఆయన. కానీ అన్నిటి యందు వ్యాపించి ఉన్నాడు. ఎవరు, హిరణ్య గర్భుడు, ఆయన సూత్రాత్మ అంటాం. అది ఇది అనుషంగ. ఇది ఇక్కడ దాకా మనం చెప్పుకున్నాం కదా. ఇది ఈశ్వరుడు అవ్యాకృత ప్రకృతిలో 2 అవస్థలు తర్వాత చెప్పుకుందాం. మళ్ళీ మనం ఒకసారి సమ్మరైజ్ ఇట్. మళ్ళీ హిరణ్య గర్భుడు పుట్టాడు. అన్నం నుంచి ఏమొచ్చుండే, ఆ తర్వాత ప్రాణం వచ్చింది కదా. అన్నాత్ ప్రాణ, తస్మాచ్చ ప్రాణాత్ మనః, మన ఆఖ్యం సంకల్ప వికల్ప సంశయ నిర్ణయాది ఆత్మకం అభిజాయతే. తర్వాత మీకు సమ్మరీ చేస్తాను, ఇంకొక రూపంలో సమ్మరీ చెప్తాను మీకు. ఇప్పుడు ఈ అన్నం నుంచి ప్రాణం హిరణ్య గర్భుడు, అక్కడి నుంచి మనసు పుట్టింది. టోటల్ మైండ్, కాస్మిక్ మైండ్, మన మనసు కాదు. ఆ సమష్టి మనసులోనే మన మనసు ఉంది. ఇప్పుడు చూడండి, హిరణ్య గర్భుడు ఎవరు, ఆయనకి కాస్మిక్ మైండ్ అంటాం. సమష్టి మనః, ఆ సమష్టి మనం అంటే ఏమిటి, ఈ సమస్తమైన జీవుల మనస్సులు అంతఃకరణాల యొక్క కలయికే సమష్టి మనస్సు. ఆయన దాన్ని కలిగి ఉన్నాడు.
చాలా విచిత్రమైనది. ఇంకా ఇవి ఆలోచిస్తుంటే ఎన్నో విషయాలు అలా గుర్తుకొస్తూనే ఉంటాయి. చాలా అందుకనే ఉపనిషత్ శ్రవణం కాకుండా చాలా బాగా మననం చేసుకోవాలి. మరో విషయం మీకు చెప్తున్నాను, మీ వాళ్ళందరికీ చెప్పండి. ఇది మొట్టమొదటిగా అసలు మన సాంప్రదాయంలో అందరం కలిసి కూర్చుని ఫిజికల్గా భౌతికంగా కూర్చుని ఆ ఉపనిషత్ శ్రవణం కానీ వేదాంత శ్రవణం కానీ గ్రంథ పఠనం కానీ చేస్తూ ఉంటే దాని యొక్క మహత్తు వేరు. ఎందుకు అంటే చాలా యోగ కారణాలు చాలా ఉన్నాయి. అది సాధ్యపడటం లేదు. ఇందులో ఒక సౌకర్యం ఉంది, అసౌకర్యం ఉంది. అసౌకర్యం ఏంటంటే మనం అందరం కలిసి కూర్చోలేదు. సౌకర్యం అంటే మీరు ఇళ్లలో కూర్చొని ఉపనిషత్ శ్రవణం చేసుకోవచ్చు కదా. అయినప్పటికీ కూడా మన మనసులు అన్నీ కలిసే. ఇప్పుడు ఈ ప్రస్తుతంలో ఈ 10 నుంచి 11 మనం చర్చించుకుంటున్నాం కదా. ఎవరైతే శ్రద్ధగా వింటున్నారో, ఎవరైతే శ్రద్ధగా చెప్తున్నారో, అంటే చెప్పేవాడు ఎక్కడికి వెళ్ళలేడు పాపం, వాడి మనసు అక్కడే ఉండాలి, విషయం మీదే ఉండాలి మనసు. వినే వాళ్ళకి అవకాశం ఉంది. ఏం అవకాశం? కొంతసేపు వింటారు, కొంతసేపు మనసులో వెళ్ళిపోవచ్చు, మళ్ళీ వెనక్కి రావచ్చు, మళ్ళీ పోవచ్చు, మీ ఇష్టం అది. కానీ ఎవరైతే మనసులో ఎటువంటి ఎక్కడికి పోకుండా వింటున్నారో, మనందరం కలిసి కూర్చున్నాం ఇక్కడ. మీరు మీ ఊర్లో కూర్చున్నారు, నేను నా ఊర్లో కూర్చున్నాను. మీరు మీ ఇళ్లలో కూర్చొని నేను ఇక్కడ కూర్చున్నాను, ఆశ్రమంలో కూర్చున్నాను. కానీ మన అందరి మనసు కూడా ఇప్పుడు ఏకంగా ఉంది. అది ఏకం అయింది, ఊహ కాదు, ఏకం అయ్యి ఉన్నది. అదొక మిస్టీరియస్ కనెక్షన్ ఏర్పడింది ఇప్పుడు. ఆ మిస్టీరియస్ కనెక్షన్లో ఏర్పడడం వల్ల ఒక విధమైనటువంటి ఒక ఫ్లో ఆఫ్ ఎనర్జీ జరుగుతుంది మనందరి మధ్య. ఇప్పుడు ఆ లేయర్లో మనం కలిసాం, ఒక ప్లేన్లో, ఒక ఆర్బిట్లో, ఒక కక్షలో కలిసాం. ఆ కక్షను మనం ఏర్పరచుకున్నాం. ఆ కక్ష కేవలం ఇప్పుడు అధ్యయన భారతీ మండలి చేస్తున్నటువంటి ముండకోపనిషత్తు ప్రవచనం, లేకపోతే ముండకోపనిషత్ సత్సంగము 10 నుంచి 11 వింటున్నటువంటి వాళ్ళు, చెప్పేటువంటి వాళ్ళు అందరూ కూడా ఒక కక్షను ఏర్పరచుకుని ఆ కక్షలో మనందరం కనెక్ట్ అయి ఉన్నాం. ఆ కనెక్షన్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ సమష్టితోటి, అంటే మన సమష్టి అంటే ఈ మనం వినేటువంటి శ్రోతలు ఎవరైతే ఉన్నారో, మనం అధ్యయనం చేస్తున్న వాళ్ళందరం ఎవరైతే ఉన్నామో వాళ్ళందరి మనసులు ఏకమయ్యాయి. కాబట్టి ఒక విశేషమైనటువంటి ఒక శక్తి యొక్క సమూహం అక్కడ వ్యక్తం అవుతున్నది. కాబట్టి ఆ యొక్క తపశ్శక్తి అంటే అది ఎలా అయిందంటే అందరికీ పూర్తిగా అందుతున్నది ఆ శక్తి ప్రసారం. అదొక సముద్రం, ఒక పూల్ తయారైంది అక్కడ. ఆ పూల్లో అందరం ఉన్నాం మళ్ళీ. అంటే ఆ సమస్తమైనటువంటి ఆ సమష్టి శక్తి మొత్తం అందరికీ అందుతున్నారు. అందుకే నేను చెప్పే విషయం ఏంటంటే, ఇవన్నీ యోగ రహస్యాలు మన మహాత్ములు ఋషులు చెప్పకుండా చెప్పారు ఇవన్నీ కూడా. కొంత యోగ శాస్త్రాల్లో కొన్ని ప్రస్ఫుటంగా చెప్పారు, ఇంకా ప్రస్ఫుటంగా చెప్పలేదు కూడాను. కానీ కొంతమంది మహాత్ములు చెప్పారు. ఇవన్నీ ఏర్పడిన తర్వాత అందుకనే ఆన్లైన్ క్లాస్ అయినప్పటికీ కూడా రికార్డు తర్వాత విందాం అన్నప్పుడు మీరు అక్కడ ఏమైంది, అక్కడ నా మనసు లేదు అక్కడ. వినండి మంచిదే, కానీ చెప్పేటువంటి వాడి మనసు అక్కడ లేదు. యూట్యూబ్లో వింటున్నారు. ఎవరు ఉపన్యాసం నేను విన్నప్పటికీ కూడా ఏదో ఆ జ్ఞానం సంపాదించామని అనుకుంటాం. కానీ అక్కడ ఆ టైంలో ఆ చెప్పేటువంటి వాడి యొక్క మనసు అనేటువంటిది అక్కడ లేదు. కాబట్టి నా మనసులో ఆ శబ్దాల ద్వారా ఎంత గ్రహణం చేయగలుగుతున్నానో చేసుకుంటాను, కానీ బట్ ఐఎమ్ మిస్సింగ్ ద ప్రెజెన్స్ అండ్ కనెక్షన్ విత్ ఎవ్రీబడి. అందుచేత ఈ ఆన్లైన్ క్లాస్ అయినప్పటికీ కూడా ఆ సమయంలో కనుక కూర్చుని వినగలిగితే ఉన్నటువంటి ఒక లాభం వేరు. అది ఒక ఎనర్జీ ఫీల్డ్. అప్పుడు ఏమైంది, మీరు అందరం కూడా ఉపనిషత్తు చదువుకుంటున్నాం. ఉపనిషత్తు అంటే వేదమాత, అంటే శంకరాచార్య భాష చదువుకుంటున్నాం. అంటే ఆయనతో కనెక్ట్ అయి ఉన్నాం ఇప్పుడు ఈ ప్రస్తుతంలో. మన లైవ్ మైండ్స్, ఇవన్నీ లైవ్ మైండ్స్. ఈ రహస్యాలన్నీ కూడా అందుకనే భౌతికంగా కలిస్తే మంచిదే, అది అవడం లేదు కనుక ఈ విధంగా మనం ఆ ఈశ్వరుడు కల్పించాడు. కాబట్టి ఆన్లైన్ ద్వారా చెప్పొచ్చేది ఏంటంటే అది సమష్టి. ఇక మన దగ్గర ఒక సమష్టి ఏర్పరచుకుంటున్నాం అని చెప్పడానికి చెప్పాను నేను. అదే మరి హిరణ్యగర్భుడు ఆలోచించుకోండి.
హిరణ్యగర్భుడు చాలా పెద్దవాడు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఈశ్వరుడు ఒకడే, ఇద్దరు ఈశ్వరులు లేరు, ఈశ్వరుడు ఒకడే. ఈశ్వరుడిని సృష్టించాడు. ఎన్ని సృష్టించాడు? అఖిల అనంత కోటి బ్రహ్మాండాలు సృష్టించాడు. అంటే ఒక పెద్ద హిరణ్యగర్భుడు ఉన్నాడు అప్పుడు. మా పూజ్య స్వామి అఖండానంద సరస్వతి గారు ఉన్నారు, మహానుభావుడు, మహా అద్వైతి వేదాంతి, చాలా గొప్పవాడు ఆయన. ఆయన చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి, ఉపనిషత్ భాష్యాలన్నీ ఉన్నాయి. మంచి జ్ఞాని, పండితుడు, సన్యాసి స్వామి అఖండానంద సరస్వతి. ఆయన అంటారు ఒక చోట, रोम रोम में हिरण्य गर्भ के रोम रोम में करोड़ों करोड़ों ब्रह्मांडे लटक रहे हैं అన్నాడు. ఆ హిరణ్య గర్భుడు శరీరం ఎంత పెద్దది అంటేట, ఉదాహరణ చెప్తున్నాడు ఆయన. ఆయన వెంట్రుకలు, ఒక ప్రతి వెంట్రుకకి కోటాన కోట్ల బ్రహ్మాండాలు వేళ్లాడుతున్నాయి ద్రాక్ష గుత్తుల్లాగా అన్నాడు ఆయన. అది హిరణ్య గర్భుడు అన్నాడు. అది హిరణ్య గర్భుడు. అందుకని మనం ఏం చదువుతున్నా కూడా ఒక ఇన్ఫర్మేషన్ కింద కాకుండా సాధన కింద మార్చుకోవాలి. మనం కలిసినప్పుడు ఆ హిరణ్య గర్భుడితోటి మనం ఇప్పుడు ట్యూన్ అవ్వాలి. ఆయన జగదాత్మ, అంటే అన్నిటినీ వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ. సూక్ష్మ శరీరాలన్నిటికీ కూడా, సూక్ష్మాన్నిటికీ కూడా ఆయన అభిమాని. ఆయనే సూత్రాత్మ అంట. ఆయనే అందరి సూక్ష్మ శరీరాలను తీసుకొచ్చి దగ్గర పెట్టాడు. అటువంటి హిరణ్య గర్భుడి నుంచి మనస్సు, మనసు అంటే ఏమిటి? సంకల్ప వికల్ప సంశయ నిర్ణయాద్యాత్మకం అభిజాయతే. అంటే అంతఃకరణం, అంటే మనసు సంకల్పము వికల్పము. ఇప్పుడు మనసు గురించి చెప్పాలంటే ఇంకా ప్రత్యేకించి మనం ఒక క్లాస్ పెట్టుకోవాలి మనసు గురించి. అసలు ఈ మనసు అంటే ఏమిటి? ఈ మనసులో ఏమిటి? సంకల్పములు, వికల్పములు. ఉదాహరణకి చెప్తాను మీకు ఒక విషయం. మనం అనుకుంటాం, ఒక సంకల్పం చేస్తాం, రేపు పొద్దున్న గుడికి వెళ్దాం. శ్రావణ శుక్రవారం వస్తుంది కదా అనుకోండి. శుక్రవారం లేకపోతే శనివారం ఏదో ఆదివారం మొత్తానికి ఏదో గుడికి వెళ్దాం అనుకున్నారు. రేపు నేను గుడికి వెళ్తాను అనుకుని పడుకున్నాం. 8 గంటలకి 8 గంటలకు వెళ్తాను. స్నానం చేసి నా పూజ చేసుకుని గుడికి వెళ్ళి వచ్చి అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తాను అనుకున్నాం. సంకల్పం చేశాం, పడుకున్నాం. పొద్దున్న లేచిన తర్వాత ఆ మన సంకల్పాన్ని మనమే క్యాన్సిల్ చేసేసాం. ఇప్పుడు వద్దులేండి, రేపు చూసుకోవచ్చు. అంటే మనకి మనం చెప్పుకున్నాం, ఇప్పుడు వద్దులే, రేపు చూసుకోవచ్చు, సాయంత్రం వెళ్దాంలే, తొందర ఏం లేదు, ఇప్పుడు నాకు కొంచెం ఏదో ఓపికగా లేదు, కొంచెం ఏదో ఆ రకంగా ఉంది, లేకపోతే వెళ్ళాలనిపించటం లేదు. అది వికల్పం. అందుకనే దీన్ని ఏమంటాం అంటే ఇంగ్లీష్లో సెల్ఫ్ క్యాన్సిలేషన్ ఆఫ్ థాట్స్ అంటాం. అంటే నేనే ఒక సంకల్పాన్ని పుష్టిస్తాను, దాన్ని నేనే మళ్ళీ ఖండిస్తాను. ఇలాగ విడిపోతూ ఉంటాయి. ఆ ధార అసలు విచ్చిత్తి అనే మలాగా మొత్తానికి అసలు ఒక ఆలోచన వస్తుంది, దాన్ని మనం కట్ చేస్తాం, ఇంకో ఆలోచన దాన్ని కట్ చేస్తాం, ఇంకో దాన్ని కట్ చేస్తాం. అంటే ఈ ధారలాగా అవ్వడం చాలా కష్టంగా ఉంది మనకి. ఇది మనసు, మన వ్యక్తిగత మనసు. అక్కడ కాస్మిక్ మైండ్, ఆయన సంకల్ప వికల్పాలు వేరు. మళ్ళీ ఆయన దగ్గర మనలా కాదు. ఆయన సంకల్పం అంటే సృష్టి చేయడం ఒక సంకల్పము, వికల్పం అంటే దానికి ఎప్పుడైతే ఉపహారం చేసుకోవడమో, అక్కర్లేదు అనుకోవడం, డిస్ట్రక్షన్ చేయడమో, లేకపోతే ఈ థాట్ని కావాలని డిజాల్వ్ చేయడం ఆయన పని. ఆయన స్వతంత్రుడు, మన స్వతంత్రం కాదు. మన మనసు మన ఆడిస్తున్నది. ఎనీవే, సంశయ నిర్ణయం, అలాగే నిర్ణయం అంటే బుద్ధి నిర్ణయానికి వచ్చింది, ఆది ఎట్సెట్రా ఆత్మకం అభిజాయతే. అక్కడి నుంచి ఆ ప్రాణం, సమష్టి ప్రాణం నుంచి, అన్నం నుంచి ప్రాణము, ఆ ప్రాణం నుంచి మనస్సు. ఈ ప్రాణము మనస్సు కూడా హిరణ్య గర్భ లెవలే, రెండు కూడా. అది ఆఖరిని చెప్తాను మీకు మళ్ళీ. రెండు వేరు కాదు. ఒకటేమంటాం, ముఖ్యంగా ఈ ప్రాణము మనస్సు, ప్రాణప్రధాన హిరణ్య గర్భుడు, మనప్రధాన హిరణ్య గర్భుడు. ఈ రెండు ఒకటే హిరణ్య గర్భుడు. ఈ రెండు అందులో ఉన్న వ్యక్తం అయ్యాయి.
సూక్ష్మంలో మనం మామూలుగా అనుకున్నాం కారణము, సూక్ష్మము, స్థూలము అనుకున్నాం. 3 జగత్తు, 3 స్టెప్పులు. కారణ శరీరం, కారణము, సూక్ష్మము, కారణ జగత్తు, సూక్ష్మ జగత్తు, కారణ జగత్తు కాదు, కారణము, సూక్ష్మము, స్థూలము. నేనేమన్నాను, మనం చెప్పుకున్నాం, ఒక దాంట్లో రెండు విషయాలు మళ్ళీ విడగొట్టుకున్నాం. అలాగే హిరణ్య గర్భుడు 2 వచ్చాయి. ఏమిటది? ప్రాణప్రధాన హిరణ్య గర్భుడు, మనోప్రధాన హిరణ్య గర్భుడు. ఏ విధంగా అయితే అవ్యక్తంలో కూడా మనం ఆ మూల ప్రకృతి తర్వాత వ్యాచికీర్షత అవస్థని పొందినటువంటి స్థితిని ఎలా పెట్టుకున్నామో 2 అవ్యక్తంలోకి వచ్చాయి. అదే విధంగా ఇక్కడ మనస్సు, ప్రాణం నుంచి మనసు ఉద్భవించింది అని మనప్రధాన హిరణ్య గర్భుడు పుట్టాడు. హిరణ్య గర్భుడు ఎలాంటి వాడు? సంకల్ప వికల్ప. తతహపి, అటువంటి సంకల్పాద్యాత్మకాన్ మనసహ, అటువంటి సంకల్ప వికల్పములతో కూడుకుని ఉన్నటువంటి మనసు నుండి, అంటే హిరణ్య గర్భుడు మనసు నుండి స్థూలమైనటువంటి జగత్తు బయటకు వచ్చింది. అది పెద్ద ప్రాసెస్ మళ్ళీ. అది ఈ మధ్యలో నానా హంగామా జరుగుతుంది. అది వచ్చింది. ఏమిటి వచ్చింది? సత్యం పుట్టింది. సత్యం అంటే ఏమిటి? నామరూపాత్మకం ఇదం జగత్. ఇక్కడ చూడండి, సత్యం అంటే పాంచభౌతిక సృష్టి. సత్యాఖ్యం ఆకాశాది భూత పంచకం అభిజాయతే. ఈ సత్యం అంటే ఏమిటి? సత్యము అంటే ఆకాశము ఆది, అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ, ఈ భూత పంచకములు ఏవైతే ఉన్నాయో, అంటే పంచమహాభూతములు ఏవైతే ఉన్నాయో, ఆ వాటివి ఆ మనస్సు నుంచి ఈ పంచమహాభూతాలు పుట్టాయి. అందులో మళ్ళీ తన్మాత్రలు పుట్టాయి. తన్మాత్రల తర్వాత పంచీకరణం అయిన ఒక తన్మాత్రల తర్వాత పంచమహాభూతాలు పుట్టాయి. అంటే కలిసిన మిశ్రమం. ఆ కలిసిన మిశ్రమంలో వేరియస్ ఫార్ములాస్ వేరు. ఆ ఫార్ములాస్కి అనుగుణంగా చెప్పుకోవచ్చు మనం. ఆ ఫార్ములాస్కి అనుగుణంగా లోకాలు ఏర్పడ్డాయి. అంటే ఏమిటి ఇక్కడ? తతోపి సంకల్పాది ఆత్మకాన్ మనసః, సంకల్ప వికల్పములతో కూడుకునున్నటువంటి మనసు నుండి సత్యము పుట్టింది. సత్యాఖ్యం అంటే ఆకాశాది భూత పంచకం అభిజాయతే. ఆకాశము మొదలవే భూత పంచమహాభూతములు ఉద్భవించేయి అని అర్థం. ఏంటది? తస్మాత్ సత్యాఖ్యాత్. ఇక్కడ సత్యము అంటే ఏమిటి చూద్దాం. మనకి సత్యం అనే పదం ఎలా వచ్చిందిట? మనకు ఉపనిషత్తులో వస్తుంది. ఏమనంటే చూడండి, ఈ పంచమహాభూతాల్లో 3 కనబడతాయి, 2 కనబడవు కళ్ళకి. ఆకాశము, వాయువు కనబడదు. అగ్ని, జలము, పృథివీ కనబడుతున్నాయి. ఈ కనబడేటువంటి 3టిని సత్ అన్నారు. అంటే అగ్ని, జలము, పృథివీ, ఈ 3టిని, ఈ పంచమహాభూతాల్లో ఈ 3 భూతములని ఏమన్నాం? సత్ అంటాం. సత్. ఈ కనబడకుండా ఉన్నటువంటి 2 ఉన్నాయి కదా, కనబడనవి. ఏవి? వాయువు, ఆకాశం. అంటే కళ్ళ కనబడదు, మనం దర్శించలేం. ఇప్పుడు ఆకాశం ఉందని చూస్తున్నాం అనుకున్నాం, ఆకాశం చూడడం లేదు మనం. ఆకాశం ఉందని ఈ 2-3 బిల్డింగ్ కనబడుతున్నాయి, 2 వస్తువుల మధ్య ఖాళీ జగత్తుని ఆకాశం అంటున్నాం, కానీ ఆకాశాన్ని చూడలేం మనం. ఆకాశం చూడటం లేదు, అనుమానంతో గ్రహిస్తున్నాం. ఇక్కడ ఏదో ఖాళీగా ఉంది కాబట్టి దీన్ని ఆకాశం అంటున్నాం, కానీ ఆకాశం చూడటం లేదు కాబట్టి కనబడదు. ఈ స్థూల ఆకాశమును వాయువు కనబడదు. ఈ కనబడినటువంటి 2టిని త్యత్ అన్నాం. త్యత్, TYAT అంటే అర్థం చేసుకోవడానికి. త్యత్, తా కింద యకారము ప్లస్ త్యత్. ఈ సత్ ప్లస్ త్యత్, ఈ అన్ని కలిపి పంచమహాభూతాలతో ఆ మొత్తం రేంజ్ కవర్ అయింది. దాన్నే సత్యం అన్నారు. సో సత్ ప్లస్ త్యత్ సత్యం. అది సత్యాఖ్యం. ఆయన ఏమన్నారు? ఈయన పంచమహాభూతం, భూత పంచక, ఇది పంచమహాభూతములు సృష్టించబడ్డాయి. తస్మాత్ సత్యాఖ్యాత్ భూత పంచకాత్ అండక్రమేణ సప్తలోకా భూరాదయ. ఇప్పుడు చూడండి, పంచమహాభూతాలు ముందు తన్మాత్రలు పుట్టే, తన్మాత్రలు పంచమహాభూతాలు. పంచమహాభూతాలు అంటే తన్మాత్రలు కాకుండా మిక్స్చర్ అయిన తర్వాత, మిశ్రమం అయిన తర్వాత వీటిని పంచీకృతం అంటాం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి.
చాలా లోకాలు ఉన్నాయి కదా. లోకాలు ఉన్నాయి. అన్ని లోకాలు కూడా పంచీకృతమైనటువంటి తన్మాత్రల ద్వారానే చేయబడ్డాయి. పంచీకృతం అంటే మిశ్రమం. ఈ 5 ఉన్నాయి కదా, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ. ఈ 5ని మిశ్రమం ద్వారా ఆ లోకాలు ఏర్పడ్డాయి, ఆ వస్తువులు ఏర్పడ్డాయి. సరే, ఇప్పుడు చూడండి, ఈ సప్తలోకాలు ఏర్పడ్డాయి కదా, ఏర్పడ్డాయి. మరి సప్తలోకాలు పంచమహాభూతాలతో ఏర్పడినప్పుడు, తన్మాత్రలు కాదు, పంచమహాభూతాలతోటి, పంచీకృత పంచమహాభూతాలతోటి ఏర్పడినటువంటి సప్తలోకాలు కూడా, ఈ లోకం కూడా పంచమహాభూతాలతోటి చేయబడింది కాబట్టి మరి అన్ని లోకాలు మనకు కనబడాలిగా. అవి కనబడడం లేదే, ఈ లోకమే కనబడుతున్నదేమి. అన్ని పంచమహాభూతాలతో చేయబడింది. తన్మాత్రలు వేరు. తన్మాత్ర శుద్ధమైన ఆకాశము, జలము, అగ్ని, వాయువు, పృథివీ, అది వేరు. అందులో మిశ్రమంతో పంచమహాభూతాలు. వాటితోటే భూరాదయ సప్తలోకాలని ఏర్పడ్డాయి అంటున్నారు. అమ్మది కనబడాలిగా మనకి. కనబడవు. ఎందుకు కనబడవు అంటే ఇక్కడేనండి, ఈ ఈ భూలోకం అంటే ఏమిటి అంటే, ఈ చక్షు ఇంద్రియముల ద్వారా, అంటే మన కళ్ళ ద్వారా ఎంత విస్తీర్ణతని మీరు చూడగలుగుతున్నారు అంటే, ఎంత దూరం వెళ్ళినా ఈ స్థూలమైన జగత్తే కనబడుతుంది మీకు. స్థూల బ్రహ్మాండాలు, స్థూల నక్షత్రాలు, స్థూల గ్రహాలు, స్థూల సౌరమండలాలు కనబడతాయి. అన్ని స్థూలంగానే. ఇదంతా కూడా భూలోకమే. ఇదంతా భూలోకమే. అంటే మనం ఎంత దూరం వెళ్తున్నా ఈ భూలోకం మీద తిరుగుతున్నాం. భూమి అంటే ఈ భూమి అని కాదు, ఇక్కడ ఒకటే ఆ లోకం, ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, అలా అక్కడే తిరుగుతున్నాం. ఎంత దూరం వెళ్ళినా మీరా, ఎంత ఎటుపక్క తిరిగినా కూడా ఒక ప్లేన్ అంతా కూడా భూలోకమే. మరి మిగతా లోకాలు ఎక్కడున్నాయండి? ఇదే ఆకాశంలో ఉన్నాయి. అంటే ఇది ఈ ఒక ఆకాశంలో ఉంది. అందులో చిదాకాశము, చిత్తాకాశము. చిదాకాశం వేరు, చిత్తాకాశం వేరు, భూతాకాశం వేరు. ఇవన్నీ ఈ భూతాకాశంలోనే మళ్ళీ రకరకాలుగా. కానీ అన్ని కనబడవు. అంటే ఈ మన లోకం, అంటే మన కనబడుతున్నటువంటి భూలోకం, ఈ భూలోకం యొక్క ఫార్ములా అంటే ఎంత పరిమాణాన్న ఈ 5 పంచమహాభూతాలు ఒక విధమైనటువంటి పరిమాణాలతోటి తీసుకొచ్చి కలిసి మిశ్రమం చేస్తే ఈ లోకం తయారైంది. ఆ పరిమాణంలో, ఆ కలిపేటువంటి విధానంలో, ఆ ఫార్ములాలో కనుక కొంచెం తేడా తీసుకొస్తే ఆ లోకం వేరైపోతుంది. మరో లోకం. అంటే మన పంచీకృతం ఈ లోకంలో ఏమైంది మీకు తెలిసే ఉంటుంది, చదివే ఉంటారు పంచీకృతం గురించి. ఒక్కొక్క ఇప్పుడు స్థూల ఆకాశం, మనం ఉన్నటువంటి స్థూలాకాశం ఎలా 1/2 తన్మాత్రల్లో ఒక హాఫ్ ఆకాశం, సగం ఆకాశము, మిగతా 1/8 8వ భాగం వాయువు, 1/8 భాగం అగ్ని, 1/8 భాగం జలం, 1/8 భాగం పృథివీ. 1/8 అంటే 1/2 సగం అయింది. ఈ సగం 1 అలా ఆకాశం అయింది. అంటే మనం కనబడుతున్న పంచమహాభూతాల్లో మిగతా 4 కూడా ఇమిడి ఉన్నాయి. కానీ ఈ ఫార్ములా ఉంది కదా, ఇది ఈ లోకం అంటే మన ఈ భూలోకానికి సంబంధించినటువంటి ఫార్ములా. అది ఈ ఫార్ములా ఎప్పుడైతే మారిపోయిందో లోకాలు మారిపోతాయి. తదనుగుణంగా వస్తువులు మారుతాయి. తదనుగుణంగా ఆ ఇంద్రియాలకి కావాల్సినటువంటి ఒక సెట్టింగ్ చేస్తాడు ఆయన. మనం ఎలాగైతే విబ్జారు ఒక కలర్ లిమిటేషన్ చూస్తాం, సౌండ్ కూడా 20 to 20,000 హెర్ట్స్ వింటాం. ఆ మిగతా వినలేం, అటు పై వినలేం, కిందది వినలేం. అలాగే ఎన్నో ఉన్నాయి. కాబట్టి పంచమహాభూతాల ద్వారానే ఈ 7 లోకాలు, తేషు సప్తలోకాః భూః ఆదయః, భూః భువః సువః మహః జనః తపః సత్యం. ఈ 7 ఊర్ధ్వలోకాలు ఏర్పడ్డాయి. మరి 14 కదండి లోకాలు ఉన్నాయి. 14 లోకాలు. మరి 7 చెప్పారు కదండి అంటే మీకు చిన్న రహస్యం చెప్తున్నాను. ఈ పైన ఉన్నటువంటి 7 లోకాలు అంటే 7 లోకాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రిఫ్లెక్షన్సే కింద లోకాలు, అధోలోకాలు. అది ఈ పై 7 వాటి రిఫ్లెక్షన్. మీరు నీళ్ళ మీద నిలబడదాం అనుకోండి, మీ కాళ్ళు ఇక్కడ పెట్టారు, కాళ్ళు రిఫ్లెక్షన్లో ముందు కాళ్ళు కనపడతాయి.
పైన తల ఉంది, తల కింద ఉంటుంది. అంటే సత్యలోకానికి వైట్ ఆపోజిట్ పాతాళలోకం. అతల వితల సుతల అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ. అంటే అక్కడి నుంచి ఆ రిఫ్లెక్షన్ అది. ఇందులో మళ్ళీ నానా లోకాలు ఉన్నాయి, ఎన్నో లోకాలు, గంధర్వ యక్ష కిన్నర కింపురుషుడు నాగలోకం అని ఆలోకం. ఈ జీవులందరూ మొత్తం వ్యాపించి ఉన్నారు. ఎక్కడ కూడా ఏది కూడా అసత్యంగానే కాదు, ఇదంతా కూడా సత్యము. భూరాదయ సప్తలోకాహ భూరాదయ ఇవన్నీ సృష్టించడం జరిగింది హిరణ్యగర్భుడి నుంచి. అంటే క్రమంగా వచ్చిందా లేదా? యుగపత్ కాదు నాయన, సిస్టమేటిక్ గా వచ్చింది. భూరాదయ తేషు మనుష్యాది ప్రాణి వర్ణాశ్రమ క్రమేణ కర్మాణి కర్మసు చ నిమిత్త భూతేషు అమృతం కర్మజం ఫలం యావత్ కర్మాణి కల్పకోటి శతైరపి న వినశ్యంతి తావత్ ఫలం న వినశ్యంతి ఇది అమృతం. ఇక ఇక్కడ నుంచి రేపు మనం చెప్పుకుందాం, ముఖ్యమైనటువంటి విషయాలున్నా రేపు కొంచెం నిదానంగా చెప్పుకుందాం. అందు ఈ మనుష్య లోకాలు వచ్చిన తర్వాత ఈ అనేక లోకాలు, ఈ అనేక ఒక విషయం మళ్ళీ మహాభారతం నుంచి ఒక ప్రస్తావన చెప్తాను మీకు, ఒక విషయం దీని గురించే. నాకు ఎవరైనా గుర్తు చేయండి రేపు, నేను రాసి పెట్టుకుంటాను. చెప్తే మీరు నాకు అది చెప్తాను, దాని గురించి రేపు కూడా మీకు. అది ఈ కర్మ, ఈ మనుషులకి మనకి ఈ ధర్మములు, ఈ కర్మలు, ఆ వర్ణాశ్రమ ధర్మాలు, అందులోంచి ఈ కర్మఫలం ఇవంతా ఇలా సిస్టమేటిక్గా దిగింది సృష్టి అని చెప్తారు రేపు. కూడా మనం దీని గురించి ప్రస్తావిద్దాం, సరేనా? ఇవాళకి ముగిస్తాను. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం సద్గురునాథ్ మహారాజ్ की जय. థ్యాంక్ యూ. హరి ఓం. హరి